హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లేఖనా టాక్స్. ఏంటి సీతాఫలం చూపిస్తుందని అనుకుంటున్నారా అండి? నేనైతే మా ఇంటికి వెళ్ళాను. ఒక 15 డేస్ బ్యాక్ వెళ్ళాను. సో అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో అన్నీ మా పెరట్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి చేశాను కదా. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను. మా పెరట్లో అయితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. మేమైతే సీతాఫలం ఎప్పుడూ కొనలేదు. ఇప్పటి వరకు అయితే కొని తిన్నది లేదు. ఎందుకంటే మాకే చెట్లు ఫుల్ ఉంటాయి కదా. సో ఆ చెట్లు అవి వస్తుంటాయి. అండ్ సపోటా కూడా ఏం కొనుక్కోము. అండ్ జామకాయలు కొనుక్కోము. ఇంకా వెజిటేబుల్స్కి వస్తే మాకైతే ఫ్రీగా అండి. ఏంటి అంటే మునగాకు, బచ్చల కూర, గోంగూర, పుదీనా, మెంతెం కూర, తోటకూర అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఈ ఆకులు చూసారు కదండి, టేకాకులు. మేమైతే ఫెస్టివల్స్ అప్పుడు టేకాకులోనే ప్రసాదం పెట్టి అందులోనే తింటాము. సో చాలా బాగుంటుందన్నమాట. అంటే అందరూ అరిటాకే అనుకుంటారు కానీ ఈ ఆకు చాలా పెద్దగా ఉంటాయి. సో అరటాకులు చెట్లు ఉండే అవి పోయాయి. సో ఇప్పుడైతే టేకాకులు తింటున్నాము. మా పక్కనే ఇట్లా పొలం ఉంటుంది. ఇక్కడైతే కరివేపాకు ఉంటాయి కదా, అసలు ఏది కొనమండి. అన్నీ ఆర్గానిక్, అసలు ఏ ఫర్టిలైజర్ యూజ్ చేయరు. సో హెల్తీగా ఉండడానికి ఇది ఒక చాలా యూజ్ అవుతుంది. అండ్ మా కాకరకాయలు, దొండకాయలు అయితే ఎన్ని వచ్చాయో వీడియో ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్లో ఎన్ని వచ్చాయో మీకే తెలుస్తుంది. చాలా గ్రీనరీగా ఉంటుంది. అసలు పొల్యూషనే ఉండదు. ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఒకసారి మీరు కూడా లుక్ వేయండి.